బహుజన సమాజ్ పార్టీ ఎవరితో పొత్తులు బోమని ప్రకటించింది. కానీ పొత్తు పెట్టుకునే విషయంలో ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యారు. అంటే కేసీఆర్ వదిలిన అస్త్రం, అంటే కేసీఆర్ తరపునే ప్రవీణ్ కుమార్ పనిచేశారన్న విషయం ఇప్పుడు అర్థమైపోతుంది. కేసీఆర్ని దూషిస్తూ నిందిస్తూ గత ఎన్నికల్లో చేసిన ప్రయత్నం క్రిందటిసారి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రయత్నం లాంటిదే. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చే ప్రయత్నం అన్నమాట. క్రిందటిసారి పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబుని ద్వేషిస్తూ దూషిస్తూ ప్రారంభించినటువంటిది చిట్ట చివరిలో ఆయన జగన్ని నేను గెలిపించను అనేటప్పటికి ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఇక్కడ అర్థం కాకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగానే టాక్టిక్స్ నడిపారు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే బీఎస్పీతో పొత్తు మొన్న ఎందుకు పెట్టుకోవాలా, కమ్యూనిస్టులతో పొత్తు మొన్న ఎందుకు పెట్టుకోవాలా, ఓడిపోయాక ఇవాళ పెట్టుకుంటాం అంటేనే అర్థమైపోతుంది. అయితే టోటల్గా 17 పార్లమెంటు స్థానాలు ఉన్న చోట 2 నాగర్ కర్నూలు హైదరాబాదులో పోటీ బీఎస్పీని చేయమని, మిగతా చోట్ల తాము చేస్తామని 15కి కేసీఆర్ చెప్పారని ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఇందులో వింత ఏంటంటే మరి ప్రవీణ్ కుమార్కి ఏం ఒరిగినట్టు, హైదరాబాదు బీఎస్పీ ఎవడన్నా ఓట్లేసేది ఎవరు హైదరాబాద్లో, అంటే అక్కడ ఓవైసీ కోసం త్యాగం, హైదరాబాద్ సీట్ని చేయించడం, అంటే ఓవైసీ వ్యతిరేక ఓట్లని చేల్చడం ప్రవీణ్ కుమార్ ద్వారా, హిందువుల ఓట్లు చేల్చడం, ఎస్సీ ఎస్టీ ఓట్లు ప్రవీణ్ కుమార్ ద్వారా, అంటే ఈయన్ని వాడి తన మిత్రుడిని గెలిపించుకోవాలని ఆయన ప్రయత్నం. నాగర్ కర్నూలు అదొకటి, అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, సరైన లీడర్ లేరు కాబట్టి అది ఇస్తున్నారన్నమాట. ఓవరాల్గా అంతా కుమ్మక్కు రాజకీయాలు తప్పించి స్పష్టమైన రాజకీయాలు లేవనడానికి అర్థం ఇది.